వెల్కమ్ టు అమృత స్టోరీస్ తెలుగు. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. గంట సింబల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. చాలామంది మన స్టోరీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అలాగే మీ చిట్టి చేతులతో ఒక లైక్ ఇవ్వచ్చు కదా. రండి మనం మన కథలోకి వెళ్దాం. మల్లేష్ ఒక ప్రైవేట్ ఉద్యోగి. ఇంకా అతను తన కుటుంబంతో కలిసి పట్టణంలో ఉండేవాడు. మల్లేష్కి వాళ్ల తమ్ముడు ఉండేవాడు. అతను అనంతపూర్ అనే గ్రామంలో ఉండేవాడు. అతనికింకా వివాహం కాలేదు. ఒకరోజు మల్లేష్, తన భార్య కమల, తన కుమారుడు కిషోర్ హాల్లో కూర్చుని ఉండగా, వచ్చే నెలలో మనందరం కలిసి మా తమ్ముడి పెళ్లికి అనంతపూర్ వెళ్దాం. అందరూ సిద్ధంగా ఉండండి. అప్పుడు మల్లేష్ భార్య ఆ ఊరికి వెళ్లడానికి అస్సలు ఒప్పుకోలేదు. ఆ చిన్న పల్లెటూరికి నేనస్సలు రాను. పైగా అది చాలా దూరం. బస్సులు, ఆటోలు, ట్రైన్స్, అస్సలు రవాణా సౌకర్యం ఉండదు. పైగా కరెంటు సౌకర్యం కూడా ఉండదు. ఇప్పుడు ఆ ఊరు మునుపటిలా లేదు కమలా. మంచి రోడ్లు వేశారు, కరెంటు సౌకర్యం కూడా ఉంది. మా ఫ్రెండ్ దగ్గర కార్ తీసుకుని హాయిగా వెళ్దాం. వెళ్దామమ్మా, పల్లెటూరు వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. కాదనకమ్మా, వెళ్దాం. చాలా సరదాగా ఉంటుంది. మనం ఎలాగూ చాలా రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళలేదు కదా. బాబాయ్ పెళ్లి వంకతో అయినా చిన్న ట్రిప్ వేద్దామమ్మా, ప్లీజ్. సరే వెళ్దాం. నీ సంతోషం కోసమైనా వెళ్దాం. కానీ మనం కారులో ఎంత వేగంగా వెళ్ళినా అక్కడికి వెళ్ళడానికి ఒక రోజు మొత్తం పడుతుంది. అంటే దాదాపు 24 గంటల సమయం పడుతుంది. కాబట్టి మనం ఇంటి దగ్గర్నుంచి వంట చేసుకుని తీసుకుని బయలుదేరదాం. ఏమంటారు? ఇప్పుడు దాని అవసరం ఏమీ లేదు కమలా. నీకింతకు ముందే చెప్పాను కదా, ఆ ఊరు ఎంతో డెవలప్ అయింది. ఆ ఊరికి వెళ్లే మార్గం కూడా చాలా అభివృద్ధి చెందింది. మనం ఆహారం గురించి ఏమీ ఇబ్బంది పడనవసరం లేదు కమలా. ఎందుకంటే వెళ్లే దారిలో చాలా హోటల్స్ ఓపెన్ చేశారు. వివాహం సందర్భంగా మల్లేష్ వాళ్లు 4 రోజుల ముందే తన కొడుకును తీసుకుని కారులో బయలుదేరారు. అలా ప్రయాణిస్తూ ఉండేసరికి నెమ్మదిగా చీకటి పడింది. రోడ్డంతా చిమ్మ చీకటైపోయింది. అంతేకాకుండా ప్రాంతమంతా నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా ఉంది. ఏమైంది నాన్న? కారెందుకు ఆపారు? ఈ ప్రాంతం చాలా భయంకరంగా ఉంది. భయంతో నాకు టాయిలెట్ కూడా వచ్చేస్తుంది. ఏమైంది నాన్న? కారెందుకు ఆపారు? చెప్పండి. కార్లో ఉన్నప్పటి నుండి నువ్వు టాయిలెట్ వస్తుందంటున్నావుగా. వెళ్ళు, ముందు నువ్వు టాయిలెట్కి వెళ్ళిరా. ఏమిటి, ఇంత చీకటిలో నేను వెళ్ళను నాన్నా. నాకు చాలా భయంగా ఉంది. అంతసేపు టాయిలెట్ ఆపడం ఆరోగ్యానికి మంచిది కాదు. తొందరగా వెళ్ళి టాయిలెట్ వేసుకొనిరా. మేము ఇక్కడే నీ పక్కనే ఉంటాం కదా. ఎందుకు భయపడుతున్నావు? కిషోర్ వాళ్ల నాన్న మాట విని టాయిలెట్ వేసుకోవడానికి పక్కకు వెళ్ళాడు. కాని అక్కడ కిషోర్ తన కాలు ఒక పుర్రె మీద వేశాడు. అంతే, కిషోర్ ఒక్కసారిగా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఏమైంది? ఎందుకు అరుస్తున్నాడు? నాన్నా, ఇక్కడ ఎవరిదో మనిషి పుర్రెపడి ఉంది. తొందరగా రండి నాన్నా. అమ్మా, తొందరగా రండి అని కిషోర్ భయంతో అరవసాగాడు. అంతే, కమల, మల్లేష్ ఒక్కసారిగా పరిగెత్తుకునొచ్చారు. ఎందుకు నాన్నా అంత కంగారు పడుతున్నావు? ఏదో జంతువు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసుంటుంది. భయపడకు బాబూ, భయపడకు. నువ్వు టాయిలెట్ పోసుకో. మల్లేష్ వాళ్లకు ఆ దారిలో 4 మనుషులు వెళుతూ ఉండడం కనిపించింది. అప్పుడు వాళ్లకు చాలా ధైర్యంగా అనిపించింది. బాబు కిషోర్, ఇప్పుడు నీకు ఎలాంటి భయం లేదు కదా. మేము వెళ్ళి కారులో కూర్చుంటాము. నువ్వు వెళ్ళి పని కానించుకునిరా. అమ్మయ్యా, ఈ ప్రాంతంలో కూడా మనుషులున్నారా? ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా టాయిలెట్ వేసుకోవచ్చు. కిషోర్ టాయిలెట్ వేసుకుని వెనక్కి తిరిగేసరికి అక్కడొక దయ్యం ఉంది. అంతే, ఇంక కిషోర్ ప్రాణాలు గాల్లోనే పోయాయి. భయంతో, దయ్యం బాబోయ్, దయ్యం దయ్యం దయ్యం. వెంటనే మల్లేష్, కమల కారు దిగి అక్కడికి వచ్చారు. నానా, ఇక్కడ దయ్యం ఉంది నానా, ఇక్కడ దయ్యం ఉంది. ఎక్కడ బాబు? ఇక్కడ ఏమీ లేదు కదా. లేదు నాన్నా, ఇప్పుడెక్కడే ఉండేది. ఏమైపోయింది? మల్లేష్ ఇందాక
వాళ్ళని దాటుకుని వెళ్లిన నలుగురు మనుషుల కోసం వెతకసాగాడు. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. మాయమైపోయారు. రోడ్డు మీద చాలా దూరం వరకు వారికి ఎవ్వరూ కనిపించలేదు. మల్లేష్ ధైర్యం తెచ్చుకుని అక్కడంతా వెతకడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఎవరూ లేరు కదా, బహుశా నీకు బుర్ర పాడై ఉంటుంది. పద, తొందరగా వెళ్ళి కారులో కూర్చో. ముగ్గురు వెళ్లి కారులో కూర్చుని బయలుదేరారు. కొంచెం సేపయ్యాక కిషోర్ ఇలా అంటున్నాడు. నాన్న, టాయిలెట్కు వెళ్ళాక కడుపు ఖాళీ అయిపోయింది. నాకు చాలా ఆకలిగా ఉంది నాన్న. మల్లేష్, నువ్వన్నావు కదా దారిలో రోడ్డు మీద చాలా దాబాలుంటాయని. నాకైతే ఇక్కడ ఒక్క దాబా కూడా కనిపించడం లేదు. నాక్కూడా చాలా ఆకలిగా ఉంది. అందుకే నేను ముందే చెప్పాను ఆ ఊరికి వెళ్ళొద్దు అని మొహం మార్చుకుంది. కొంచెం దూరం వెళ్ళాక మల్లేష్కి అక్కడొక దాబా కనిపించింది. నేను చెప్పాను కదా దారిలో దాబాలుంటాయని. అనవసరంగా నువ్వే కోపడ్డావు. దిగండి, దాబాలోకి వెళ్ళి కడుపు నిండా తిందాం. పదండి. ముగ్గురు దాబాలోకి వెళ్లేసరికి ముగ్గురు మనుషులు అక్కడ ఉన్నారు. అందులో ఇద్దరు మధ్య వయస్సువారు, ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి చేతిలో ఆయుధం ఉంది. ఆమె మల్లేష్ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. చెప్పండి, ఏం తింటారు? ఫ్రెష్గా ఏముంటే అది తీసుకురండి, తొందరగా తీసుకురండి, మాకు బాగా ఆకలిగా ఉంది. సరే అండి. ఆమె వెనక్కి తిరిగి వెళుతూ ఉండగా ఆమె జుట్టు నిండా రక్తం అంటుకొని ఉంది. అంతేకాకు మొండెం లేకుండా తలలు మాత్రమే ఉన్నాయి. అవి చూసి మల్లేష్, కమల ఇంకా కిషోర్ తెల్లమొహం వేశారు. కమల మల్లేష్ చెవిలో ఏదో చెప్పింది. మల్లేష్ వాష్రూంకి వెళ్ళాలి అని సాకు చెప్పి వారు వంట చేస్తున్న గదివైపు వెళ్ళాడు. మల్లేష్ చూసేసరికి ఆ మధ్య వ్యక్తి 2-3 కోసేసిన తలకాయలను తీసి ఒక పెద్ద గిన్నెలో వేడి చేస్తూ ఉన్నాడు. మల్లేష్ కమల దగ్గరికి వచ్చి మెల్లిగా ఇలా, ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. వెంటనే ఇక నుండి వెళ్ళిపోవాలి. పదండి, తొందరగా పదండి. ఆలస్యం వద్దు. ఇక్కడ ఏదీ సరిగ్గా లేదు. పదండి, చప్పుడు చెయ్యకండి. తొందరగా పదండి. ముగ్గురు కలిసి మెల్లగా మెయిన్ గేట్ వైపు వెళ్తూ ఉండగా అప్పుడే ఆయుధం పట్టుకున్న యువతి వేగంగా వచ్చి ధాబా తలుపును మూసివేసేసింది. భోజనం చేయకుండా ఎక్కడికి వెళతారు మీరు? నేను ఎవరినీ పంపను. భోజనం చేయండి. అది మాకు చాలా ఆలస్యం అవుతుంది. మేము తొందరగా వెళ్ళాలి. మమ్మల్ని వెళ్ళనివ్వు. మా దారికి అడ్డు రాకు. అప్పుడు ఆ యువతి ఇలా అంది. నోరు మూసుకుని కూర్చోండి. అంతేకాకుండా భోజనం మొత్తం తినేసే వెళ్ళాలి మీరు. మల్లేష్ వాళ్లకి మరో మార్గం కనిపించలేదు. వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చున్నారు. కొంచెం సేపటికి ఆ వ్యక్తి మంచి భోజనం తీసుకుని వచ్చాడు. అందులో పన్నీర్, ఆలూ కర్రీ, బిరు కోసేశాడు. పదండి, పారిపోదాం. పదండి, తొందరగా పదండి. వీళ్ళు మనుషులు కాదు. పదండి తొందరగా. ముగ్గురు అక్కడి నుండి పారిపోయారు. వంటగది నుండి ఇద్దరు మధ్య వయస్సువారు గట్టిగా అరుస్తూ మల్లేష్ వెంట పడ్డారు. వాళ్ల ఇద్దరి ముఖాలు భయంకరంగా మారిపోయాయి. మల్లేష్ వాళ్ళు తన కారులో కూర్చుని కారుని స్టార్ట్ చేశారు. మల్లేష్ కారుకి ఆ 2 భూతాలు అడ్డుపడ్డాయి. మల్లేష్ తన కారుతో ఆ 2 భూతాల మీదకు ఎక్కించేశాడు. ఆ 2 భూతాలు నలిగిపోయాయి. మల్లేష్ తన కారును ఎక్కడా ఆపకుండా వేగంగా అనంతపూర్ గ్రామానికి పోనించాడు. ఊరికి వెళ్ళాక జరిగిందంతా తన తమ్ముడికి వివరంగా వివరించాడు. ఇంకా నయం, మీకు ఎవరికీ ఏమీ కాలేదన్నయ్యా. ఏమిట్రా నువ్వంటుంది? అవునన్నయ్యా, కొన్నేళ్ల కిందట అక్కడ ఒక దాబా ఉండేది. దానిని ఒక పేద కుటుంబం నడిపిస్తూ ఉండేది. వాళ్ళు 3 ఉండేవారు. 2 భార్యాభర్తలు, 1 కూతురు. ఒకసారి కొంతమంది కుర్రాళ్ళు ఆ దాబాకు వెళ్ళి ఆ అమ్మాయిని బలవంతం చేయబోయారు. ఆమె తండ్రి ఎదురు తిరగడంతో ఆ కుర్రాళ్ళు గంతీసి ఆ భార్యాభర్తలను, ఆ అమ్మాయిని కాల్చి చంపేశారు. ఆ 3 ఆత్మలు ఆ రోడ్డు మీద తిరుగుతూ అక్కడ ఒక దాబా ఉన్నట్లు భ్రమ కల్పిస్తూ ఉంటాయి. తిరిగి వెళ్ళేటప్పుడు ఆ దారిలో మీరు వెళ్ళకండి. సరే తమ్ముడు, వెళ్ళేటప్పుడు అటువైపుగా వెళ్ళాము. అరే, నీకు చెప్పటం మర్చిపోయాను. మన దూరపు బంధువైన సతీష్ పట్నంలో కలిస్తే నీ వివాహం గురించి చెప్పి ఆహ్వానించాను. అతను కూడా ఆదారి వెంటే వస్తూ ఉంటాడు. ఇప్పుడెలా?
అయ్యో ఏమవుతుందో ఏమిటో నాకు చాలా భయంగా ఉంది తమ్ముడు. అవునా అన్నయ్య, వెంటనే నువ్వతనికి కాల్ చెయ్యి. అటువైపుగా రావద్దు అని చెప్పు. సరే తమ్ముడు, కాల్ చేస్తాను. అయ్యో నో సిగ్నల్స్ అని వస్తుంది. అయ్యో అని ఆ నలుగురు చాలా కంగారు పడుతూ ఉన్నారు. ఇటువైపు సతీష్, టైం చూస్తే 7:30 అయ్యింది. అప్పుడే ఇటువైపు చాలా చీకటి పడిపోయిందేంటి? పద, ఆ ధాబాలోకి వెళ్ళి భోజనం చేద్దాం. ఏం తింటారు సార్? నాకు ఒక ప్లేట్ పులావ్ తీసుకురండి. త్వరగా, నాకు చాలా ఆకలిగా ఉంది. తొందరగా తీసుకురండి. సరే సార్, అలాగే. వావ్, పులావ్ చాలా బావుంది. మా దగ్గర పదార్థాలన్నీ బాగుంటాయి. అన్నీ చాలా రుచికరంగా ఉంటాయి. అన్నీ చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. ఎక్కడి నుండి వచ్చావు బాబూ? చూడబోతే కొత్తవాడిలా ఉన్నావు. అవునండి, నేను సోమ్గర్ నుండి అనంతపూర్ వెళ్తున్నాను. ఓ అవునా? కానీ కానీ ఏమిటి? నువ్వు ఒక్కడివే ఉన్నావా? ఇంకెవరైనా ఉన్నారా? ఒక్కడే ఉన్నాను. చెప్పాలంటే మా బంధువు వివాహానికి వెళ్తున్నాను. ఓ సర్లే. అంటే చెప్పండమ్మా, ఏమైంది? ఏమన్నా సమస్య ఉందా పెద్దమ్మా? లేదు, ఇప్పుడు ఏమీ లేదు కాని చాలా జాగ్రత్తగా వెళ్ళు బాబు. అయినా నీవు ఈ మార్గం నుంచి వెళ్ళకు. నీకు వేరే మార్గం చెప్తాను. ఆ మార్గం నుంచి వెళుదువు గాని. అసలు నిన్ను ఈ మార్గం నుంచి ఎందుకు వెళ్ళొద్దంటున్నానంటే, పెద్దమ్మ ఆ హోటల్ గురించి, ఆ ముగ్గురు దయ్యాల గురించి సతీష్కు చెప్పింది. సతీష్ భయంతో ఆ దారివైపు కాదు కదా, ఆ మార్గం వైపు కూడా తొంగి కూడా చూడలేదు. వేరే మార్గం గుండా మల్లేష్ వాళ్ళింటికి చేరుకున్నాడు. అప్పుడు సతీష్, రా, తొందరగా రా. నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు మల్లేష్. దారిలో ఒక దాబా దగ్గర ఆగాను. ఆ దాబాలోని భామ నాకు అంత వివరంగా చెప్పింది. అందుకే నేను ఆ మార్గం వెంట రాలేదు, వేరే మార్గం గుండా వచ్చాను. నాకేం కాలేదు మల్లేష్, నువ్వేమీ దిగులు చెందకు. ధన్యవాదాలు భగవంతుడా, ధన్యవాదాలు. ఎవరికీ ఏమీ కాలేదు. అందరూ క్షేమంగా ఉన్నందుకు చాలా సంతోషపడ్డారు. ఏ ఆటంకాలు లేకుండా వివాహం చక్కగా జరిగింది. ఆగండి, ఆగండి. మీ చిట్టి చేతులతో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ప్లీజ్. వెల్కమ్ టు అమృత స్టోరీస్ తెలుగు. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. గంట సింబల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. చాలామంది మన స్టోరీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అలాగే మీ చిట్టి చేతులతో ఒక లైక్ ఇవ్వచ్చు కదా. రండి, మనం మన కథలోకి వెళ్దాం. కిరణ్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. భార్య దీప్తి, కూతురు మేఘనాతో కలిసి హైదరాబాదులో ఉండేవాడు. చాలా సంవత్సరాల తర్వాత వాళ్లు కిరణ్ అమ్మమ్మ ఊరు అయిన వేములగూడెంకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ ఊరు చాలా అందంగా ఉంటుంది దీప్తి. మనందరం కలిసి వెళ్దాం. చాలా రోజులయ్యింది నేను మా అమ్మమ్మ ఊరు వెళ్ళి. ఏమంటావు? నాకైతే అస్సలిష్టం లేదండి. రాత్రి ప్రయాణం అంటేనే నాకు భయం. పైగా అడవి మధ్యలో ఉన్న ఊరు అంటున్నావు. నాకసలు రావడానికి ఇష్టంగా లేదు. అమ్మా ప్లీజ్ అమ్మా, నాకు ఆ గ్రామం చూడాలనుందమ్మా. పల్లెటూర్లు చాలా అందంగా ఉంటాయని మా స్నేహితులంటూ ఉంటారు. నేను ఒక్కసారి కూడా చూడనే లేదు. వెళ్దామమ్మా, ప్లీజ్ అమ్మా. సరే సరే వెళ్దాం. ఏడు పాపు ఫస్ట్ నువ్వు. వెళ్దాం అందరం. ఈరోజు రాత్రికి బయలుదేరదాం. అందరూ తమ ప్రయాణానికి కావలసినవి అన్నీ ప్యాక్ చేసుకుని బయల్దేరారు. మొదట ప్రయాణం బాగానే సాగింది. కాని అర్ధరాత్రి దాటాక బస్సు ఒక పెద్ద అడవి మధ్యలో ఆగిపోయింది. డ్రైవర్ కిందకి దిగి ఇంజన్ చెక్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక్కసారిగా బస్సులోని లైట్స్ ఆఫ్ అయ్యాయి. చుట్టూ పూర్తిగా చీకటి అల్లుకుంది. మేఘన భయంతో వాళ్ళమ్మను గట్టిగా పట్టుకుంది. అప్పుడే బయటనుంచి ఒక వృద్ధురాలు స్వరం వినిపించింది. బాబూ, ఎవరైనా కొన్ని నీళ్ళిస్తారా? కిరణ్ కిటికీ బయట చూశాడు. తెల్లని చీర కట్టుకుని ఒక ముసలమ్మ నిలబడి ఉంది. ఆమె ముఖం సరిగ్గా కనిపించడం లేదు. డ్రైవర్ కోపంగా ఇలా అన్నాడు. రాత్రి 12 తర్వాత ఈ అడవిలో ఎవరు కనిపించినా బయటకి చూడొద్దు.
మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా వినండి. రాత్రి 12 తర్వాత ఈ అడవిలో ఎవరు కనిపించినా బయటకి చూడవద్దు. హెచ్చరిక. అది విన్న వెంటనే అందరూ మౌనంగా కూర్చున్నారు. కొంతసేపటికి బస్సు మళ్ళీ స్టార్ట్ అయింది. కానీ వెనుక సీట్లో కూర్చున్న ఒక వ్యక్తి ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. అతను బ్యాగ్ మాత్రం అక్కడే ఉంది. ఇప్పటివరకు మన వెనక కూర్చున్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పటివరకు ఇక్కడే ఉండాలి కదా. ఏమైపోయాడు? అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? అతను ఎక్కడా కనిపించడం లేదు. డ్రైవర్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బస్సు వేగంగా ముందుకు పోనించాడు. అప్పుడే మేఘన కిటికీలోంచి చూసి గట్టిగా అరిచింది. నానా, ముసలమ్మ మన బస్సు పక్కనే పరిగెత్తుకొస్తోంది. నానా చూడు నానా, తొందరగా చూడు నానా, నానా చూడండి. అప్పుడే కిరణ్ బయటికి చూశాడు. నిజంగానే ఆ వృద్ధురాలు బస్సు వేగంతో పాటు పరిగెత్తుతోంది. ఆమె కాలు నేలను తాకడం లేదు. ఆ బస్సు మళ్ళీ ఆగిపోయింది. ఈసారి డ్రైవర్ కనిపించలేదు. కండక్టర్ కూడా లేడు. బస్సులో ఉన్నవాళ్లు ఒక్కొక్కరిగా దిగడం మొదలుపెట్టారు. బస్సు ఇక్కడ ఆగిపోవడమేమిటి? వీళ్ళందరూ ఎందుకు దిగుతున్నారు? నేను మాత్రం దిగను. ఇక్కడ ఏదో తేడాగా ఉంది. అదేంటో కనిపెట్టాలి. ఈ బస్సు ఫ్లోర్ మీద ఏంటి ఎర్రటి ద్రవం పారుతుంది? ఏమిటిది? బాబోయ్, రక్తం! ఇది రక్తమండి! తొందరగా రండి, బయటికి వెళ్ళిపోవచ్చు. రక్తం! బాబోయ్, రక్తం! అప్పుడే వెనక సీట్లో ఒక మనిషి తల కనిపించింది. మేఘన ఏడుపు మొదలుపెట్టింది. నాన్నా, నాకు చాలా భయంగా ఉంది. మనం ఇక్కడ్నుంచి వెళ్ళిపోదాం నాన్నా. తొందరగా పదండి నాన్నా, వెళ్ళిపోదాం. సరేనమ్మా, వెళ్ళిపోదాం. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను నేను. కిరణ్ ధైర్యం చేసి డ్రైవర్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ డ్రైవర్ సీట్లో ఒక ఎముకల గూడు కూర్చుంది. అది నెమ్మదిగా తల తిప్పింది. దాని కళ్లల్లో కళ్ళు పెట్టి కిరణ్ చూసేసరికి ఈ బస్సు ఎక్కిన వాళ్ళు ఎవరూ గమ్యానికి చేరరు అని ఆ ఎముకల గూడు గట్టిగా నవ్వింది. అంతే, కిరణ్ గుండె ఆగిపోయింది. అప్పుడే బయటనుంచి ఒక ముసలమ్మ నవ్వు వినిపించింది. బస్సు తలుపులు ఒక్కసారిగా లాక్ అయ్యాయి. కిరణ్ వెంటనే, భయపడకండి దీప్తి, మీరిద్దరూ నాతో పాటు రండి. ఎమర్జెన్సీ గ్లాస్ బ్రేక్ చేద్దాం. మీరిద్దరూ భయపడకండి, నా వెనుకనే రండి. జాగ్రత్తగా కిందకు దిగండి అని దీప్తిని, మేఘనాని బయటకు దించాడు. అతను కూడా దూకబోతుండగా ఎవరో అతని కాలు పట్టుకున్నాడు అని కిందకి చూశాడు. అది ఆ డ్రైవర్ శవం. దాని చేతులు చల్లగా ఉన్నాయి. కిరణ్ భయంతో తన్నేసి బయటకు దూకాడు. ముగ్గురు అడవిలో పరిగెత్తడం మొదలుపెట్టారు. వెనకనుంచి బస్సు హారన్ శబ్దం వినిపిస్తోంది. కాని వెనక్కి తిరిగి చూసేసరికి బస్సు లేదు, అడవి మాత్రమే ఉంది. ఉదయం తెల్లవారేసరికి ఒక చిన్న గ్రామం కనిపించింది వారికి. గ్రామస్తుల వద్దకు వెళ్లి రాత్రి జరిగినదంతా వివరంగా వివరించాడు కిరణ్. అప్పుడు ఒక వృద్ధుడు నెమ్మదిగా ఇలా అన్నాడు. దాదాపు 20 సంవత్సరాల క్రితం ఈ అడవిలో ఒక బస్సు ప్రమాదం జరిగింది. డ్రైవర్, ప్రయాణికులు అందరూ చనిపోయారు. ఆ తర్వాత ప్రతి అమావాస్య రాత్రి అదే బస్సు కనిపిస్తుంది. మరి మేమెక్కిన బస్సు? అది మనుషుల బస్సు కాదు బాబూ. ఏమిటి పెద్దాయనా మీరంటుంది? బాబూ, మీరు ఎక్కింది దెయ్యాల బస్సు. మీ అదృష్టం బాగుండి మీకు ఎవ్వరి ఏమీ కాలేదు. అందరూ క్షేమంగా ఉన్నారు. చాలా అదృష్టవంతులు బాబు మీరు. పెద్దాయనా, మీరు చెప్పేది నిజమేనా? మేము నిజంగానే దెయ్యాల బస్సు ఎక్కామా? అవును బాబూ, మీరు నిజంగానే దెయ్యాల బస్సు ఎక్కారు. అది నిజంగానే దెయ్యాల బస్సు. అయితే దేవుడి దయవల్ల మేము బతికి బయటపడ్డామా పెద్దాయనా? ఈ అడవిలోకి రాత్రి 12 తర్వాత వెళ్లిన వాళ్లలో చాలామంది తిరిగి రాలేదు బిడ్డా. మీరు బ్రతికి బయటపడడం నిజంగా అద్భుతం. మేఘన భయంతో కిరణ్ దగ్గరికి వచ్చి ఇలా అంది. నాన్నా, మనం ఇంటికి వెళ్దాం నాన్నా. నాకు ఇక్కడ ఉండాలని లేదు నాన్నా. నాకు చాలా భయంగా ఉంది. ఇంటికి వెళ్ళిపోదాం. కిరణ్ కూడా భయపడిపోయాడు. కాని
బయటికి మాత్రం ధైర్యంగా కనిపించే ప్రయత్నం చేశాడు. సరే అమ్మా, ఇంకొంచెం విశ్రాంతి తీసుకొని బయలుదేరుదాం. ఇప్పుడే బయలుదేరదామండి, తొందరగా బయలుదేరదామండి, నాకు కూడా చాలా భయంగా ఉంది. కొంచెం సేపు ఉండు దీప్తి, బయలుదేరుదాం. గ్రామస్తులు వాళ్ళని ఒక చిన్న ఇంటికి తీసుకుని వెళ్లారు. వేడి టీ ఇచ్చారు. ఇంక మీరు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పి వాళ్లకు విశ్రాంతి తీసుకోవడానికి తగిన సౌకర్యాలు కల్పించారు. అక్కడ గోడమీద ఒక పాత నలుపు తెలుపు ఫోటో కనిపించింది. ఆ ఫోటోలో అదే బస్సు, అదే డ్రైవర్, అదే తెల్ల చీర కట్టుకున్న ముసలమ్మ. కిరణ్ ఒక్కసారిగా షాకయ్యాడు. పెద్దాయన, ఇదే ముసలమ్మ నిన్న రాత్రి మాకు కనిపించింది. వృద్ధుడు లోతుగా నిట్టూర్చాడు. ఆమె పేరు లక్ష్మమ్మ. ఆ ప్రమాదం జరిగిన రోజు తన కొడుకుని చూడడానికి అదే బస్సెక్కింది. కాని బస్సు లోయలో పడిపోయి అందరూ చనిపోయారు. మరి ఆమె ఆత్మ ఇంకా ఎందుకు తిరుగుతుంది పెద్దాయనా? ఎందుకంటే ఆమె కొడుకు శవం ఇప్పటికీ దొరకలేదు కాబట్టి బాబు. అది విన్న వెంటనే ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది. ఆ రోజు గ్రామంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. రాత్రి గడియారం 12 కొట్టింది. అప్పుడు ఎవరో తలుపు కొడుతున్న శబ్దం వినిపించింది. అప్పుడు దీప్తి భయంతో లేచింది. ఈ టైంలో ఎవరు తలుపు కొడుతున్నారు? మళ్ళీ టక్ టక్ అని తలుపు కొడుతున్న శబ్దం వినిపించింది. మేఘన నెమ్మదిగా కిటికీ వైపు చూసింది. అంతే, ఆమె గట్టిగా కేక వేసింది. నాన్నా, బయట అదే ముసలమ్మ ఉంది నాన్నా. నాన్నా, తొందరగా రండి నాన్నా, ముసలమ్మ నాన్నా. కిరణ్ పరిగెత్తి వెళ్లి చూశాడు. ఇంటి బయట చీకట్లో ఆ ముసలమ్మ నిలబడి ఉంది. ఈసారి ఆమె చేతిలో ఒక పాత బొమ్మ ఉంది. ఆమె నెమ్మదిగా ఇలా అంది, నా బిడ్డను చూశారా? అంతే, గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. ముసలమ్మ కనిపించకుండా పోయింది. కాని ఆ బొమ్మ మాత్రం అక్కడే పడి ఉంది. ఆ రాత్రి తర్వాత మేఘన విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది.